హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఊరికి పోయినాను. నేను ఊరికి ఎందుకు పోయినాను అనేది మీరు కామెంట్లు చెప్పండి నాకు. మా చేను దగ్గరికి పోయినాను. చాలా రోజులు అయిందనమాట మా చేను దగ్గరికి పోయి. నేను మా అమ్మ చేనులో బీరకాయలు, సొరకాయలు, టమోటాలు, మళ్ళీ దోసకాయలు, కొత్తిమీర, మెంతి అన్నీ వేసింది గైస్. మళ్ళీ ఇవేంటి కోసుగడ్డ అంటారే అది, కొంచెం పూలు నాటుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఆ పూలకి ఇప్పుడు ఏ రేట్ లేదంట. ఏం చేస్తాం ఏమో, పాపం వాళ్ళు ఫీల్ అయిపోతారు మా మమ్మీ వాళ్ళు. రేటే లేదంట అసలు. వీళ్ళ దగ్గర ఏమో పూలు తక్కువ రేటుకి తీసుకుంటారంట. వాళ్ళు మాత్రం ఎక్కువ రేటుకి అమ్ముకుంటారంట. వీళ్ళ దగ్గర కేజీ 30 రూపాయలు తీసుకుంటారు గైస్. వాళ్ళు మాత్రం కాల్ కేజీనే 20-30 అమ్ముతారనమాట. అంత ఎక్కువ రేటుకి వాళ్ళు అమ్ముకుంటారు. వీళ్ళు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారు అనమాట కేజీని. కానీ బెంగళూరు అట్లా అక్కడైతే 100 రూపీస్ ఉంటుంది. ఇవి ఎప్పుడైనా సరే 100 రూపీస్ ఉంటాయి మ్యాక్సిమం. కానీ మన ఊర్లో మాత్రం తక్కువ, రైతుల దగ్గర మాత్రం తక్కువ తీసుకుంటారు గైస్. చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇవి ఎల్లో ఫ్లవర్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. ఆరెంజ్ ఫ్లవర్స్ ఎక్కువ ఉండేది. అవి అప్పుడు చెట్లు తెచ్చింటే పెట్టినప్పుడు ఆ చెట్లన్నీ కుళ్ళిపోయి పాడైపోయినాయి అనమాట. అందుకనేసి ఆరెంజ్ చెట్లు ఎక్కువైపోయినాయి. మా చేను చుట్టూ ఎక్కువ కంది చేను వేసినారు గైస్. అంతా కందులు, అంతా మొత్తం అంతా కందులు వేసినారు అనమాట. చూడండి మా అమ్మ వేసిన దోసకాయలు, కుకుంబర్ అవి ఎంత బాగున్నాయో అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. దానికి ముళ్ళు ఉన్నాయి, తినచ్చిన తినకూడదా అని మా అమ్మ. తినచ్చమని చెప్పినాను. ఇంత బాగా కాసినాయి అంటే ఒక సోలంతా వేసింది అనమాట. ఇలా నేను ఒక కాయ పీకుతాను చూడండి, దానికి అంత ముళ్ళు లేవు చూడండి. ఎందుకు అట్లా ముళ్ళులు వస్తాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోసకాయలకి నాకు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. దోసకాయలకి ఎందుకు అట్లా చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అనేది మీరు కామెంట్ చేయండి. మా అమ్మ నేను ఇంక ఊరికి వస్తానని చెప్పేసి కురాకు అంటారు మా సైడు. కురాకు చూడండి, మెంతిపాకు అనమాట. ఇది మా మమ్మీనే వేసింది, చల్లిందంతా. మెంతిపాకు అన్నీ, కొత్తిమీర అన్నీ తీసుకొచ్చాను అనమాట. పాపం అన్నీ నా కోసం పీకిస్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు, మళ్ళీ ఆడ కొనుక్కొనల్లా, అందుకే తీసుకొని పో అని చెప్పి అన్నీ వేసిస్తుంది. నేను మా ఇంటికి వచ్చేసినాను అనమాట. నేను మా మమ్మీ ఇంటికి వచ్చేసి అన్ని పూల చెట్లు అన్నీ ఇవన్నీ పెట్టినాను. చూడు ఎంత బాగా కాసినాయో అని మా అమ్మ చూపిస్తుంది. మా ఇంటి దగ్గర చూడండి గాయస్, పరంకాయ చెట్టు ఉంది. అబ్బబ్బబ్బా, అన్ని కాయలు కాస్తాయని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. ఎన్ని కాయలు కాసిందో చూడండి ఒకసారి. నిజంగా అంటే ఎన్ని కాయలు కాసింది. అది చిన్న కింద నుంచినే చిన్న చెట్టు ఉన్నప్పుడే అది కాయలు కాసింది అనమాట. నేను లాస్ట్ టైం పోయినప్పుడు కొంచెం తక్కువ కాయలు ఉండే. ఇప్పుడు చూడండి గైస్ ఎన్ని కాయలు ఉన్నాయి అసలు. అవన్నీ ఎన్ని కాయలు ఉంటాయో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ప్రతిరోజు తింటారంట వాళ్ళు, ప్రతిరోజు. ఇంత చిన్న దగ్గర నుంచినే అది పుట్టింది అవి కాయలు కాసినాయి అనమాట. చెట్టు అద్దం దగ్గర నుంచి ఎన్ని కాయలు కాసినాయి చూడండి. మా అమ్మ ప్రతిరోజు కోసుకుని తింటారంట. నాకు కానీ తీసుకోమని చెప్పారు, నాకు వద్దని చెప్తే మళ్ళీ నేను ఊరు నుంచి మా మమ్మీ నా కోసం ఏమేమి పంపించిందంటే పాలు పంపించింది, మా ఆవు పాలు. అది కురాకు ఇప్పుతాను చూడండి గైస్. అది ఆ కురాకుని ఏమంటారంటే గురుగాకు అంటారనమాట. అది పప్పు చేస్తే భలే ఉంటుంది గైస్. నిజంగా అంటే సూపర్గా ఉంటుంది. నేను నా కోసమని అది గోరింటాకు పిక్కొచ్చుకున్నా. అది లాస్ట్ వచ్చేటప్పుడు దొరికిందనమాట ఆ గోరింటాకు. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. ఆ చెట్టు మా ఇంటి చుట్టూ బండ్లు పోతాలని చెప్పేసి మా నాన్న కొట్టేపిచ్చినాడు అనమాట. అది కొంచెం దొరికింది. సరేలేని అది తీసుకొచ్చుకున్నా. నెక్స్ట్ చిన్న చిన్న మెంతిపాకు అనమాట. ఇప్పుడు నేను చెప్తే కదా గురుగాకులకి ఇది కొంచెం మెంతిపాకు వేసుకొని పప్పు చేసుకుంటే భలే ఉంటుంది. కొత్తిమీర అయితే అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో గైస్. కొత్తిమీర అయితే ఎంత బాగుందో అసలు. న్యాచురల్గా ఉంది. ఈ చట్నీ పొడి మా లడ్డుగానికిను మా హీరోకి అనమాట ఆ చట్నీ పొడి. ఇవి కందికాయలు మా చేను చుట్టూ ఉన్నాయని చెప్తే కదా, మా మమ్మీ కందికాయలు కొన్ని పీకిచ్చింది. ఆ బాబు మా ఆవు పాలు, ఆ బీరకాయలు మా చేనులోవే.
అది ఫ్లవర్ పప్పు నా కోసం వేరే వాళ్ళ ఇంటి దగ్గర పీక్కొచ్చాం మా మమ్మీ. కానీ నేను మూడ్చుకుంటే బస్సులో పడిపోతుందేమో అనేసి ఇంకా నేను మూడ్చుకోలేదనమాట. ఇంటికొచ్చి మూడ్చుకుందామని. బీరకాయలు కొన్ని పీక్కున్నాం మా దాంట్లోవే అవి. సెండు పూలు అన్నీ వేసిచ్చింది మా మమ్మీ. చాలా బాగుండే గైస్ ఊర్లో. ఒకరోజు పోయి మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళొచ్చేసిన. చాలా బాగుండే. పాలు కాగబెట్టుకొని అవి పొద్దున్న తీసుకొచ్చి నేను మధ్యాహ్నానికి ఇదైపోతాయేమో అని కాగబెట్టాలి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.